చెప్పండి అసలు హుజురాబాద్ లో ఏం నడుస్తుంది? ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఈటెల గారు ఇప్పుడు బీజేపీకి వచ్చారు. మీరు కూడా చాలా మంది క్యాడర్ బీజేపీకి చంపిన పరిస్థితి, కానీ ఇక్కడ పాత బీజేపీ కొత్త బీజేపీ అని చెప్పేసి కూడా జరుగుతా ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? అది చాలా ముమ్మాటికి తప్పు. పాత బీజేపీ కొత్త బీజేపీ అనేది అనడం చాలా తప్పు. రాజేందర్ అన్న గారు 2 సార్లు పోటీ చేసిండు. హుజురాబాద్ లో. ఇక్కడ మల్కాజిగిరిలో పోటీ చేసిండు. 3 పర్యాయాలు అయినాయి. ఇంకా కొత్త ఎక్కడ పాత ఎక్కడ? ఇది అనవసరంగా సృష్టించి రాజేందర్ అన్న అభిమానులు ఎదుగుతుండ్రని ఒక ఉద్దేశంగా ముమ్మాటికి పక్కకు పెట్టే ఉద్దేశం చేస్తుంది తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు. ఇంకోటి రాజేందర్ అన్న మళ్ళీ అక్కడికి వస్తాడు, మా అన్ని నడవయి అనే ఒక అహంభావంగా వాళ్ళు ఊహించుకొని మమ్మల్ని పక్కకు పెడుతుంది తప్ప వేరే ఉద్దేశం అయితే ఎలాంటిది లేదు. ఈటెల గారు మల్కాజ్గిరికి వచ్చిన తర్వాత అక్కడ హుజురాబాద్ లో పరిస్థితి ఏంటి మరి? పాడి కౌశల్ రెడ్డి గెలిచిన తర్వాత అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, అంతకుముందు ఎట్లుండి ఈటెల గారు ఉన్నప్పుడు, ఈటెల గారు వచ్చేసిన తర్వాత ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? అసలు ఈటెల గారు 90% చేసిండు. ఏమున్నది? ఒక 10% ఉన్నది అక్కడ. 10%ను ఇప్పుడున్న కౌశిక్ రెడ్డి కూర్చోలేకపోతాడు. ఇప్పుడు ఆ కౌశిక్ రెడ్డి ఉన్న ఎంపీ గారిని పట్టుకొని వీణవంకకు వచ్చి వీణవంకలో 20 లక్షల ప్యాకేజ్ సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉండి 20 లక్షల నిధులు తీసుకొచ్చి ఆయన ఓపెనింగ్ చేయడానికి వచ్చిండు. అది ఎంతవరకు సమంజసం? రెండవది, నేను బీజేపీ కార్యకర్తనే, మరి నాకు ఇంటిమేషన్ లేదు. నేను సింగిల్ విండో డైరెక్టర్ను. మరి నేను పదవిలో ఉన్నవానికి కూడా లేదు కదా. నేను ఢిల్లీ పోయి జెండా కప్పుకొని వచ్చిన. మరి తరుణ్ చౌక్ గారి ఆధ్వర్యంలో చేసినావు. మరి నీకు గుర్తింపు లేకపోతే మమ్మల్ని ఎప్పుడు గుర్తిస్తావు? మమ్మల్ని ఎందుకు తీసుకుంటావు? 20 మంది ఉంటారా నీ ఎంబడి? ఒక కేంద్ర మంత్రి కౌశిక్ రెడ్డి చెప్పి ఏం చెప్తాడు? సర్పంచ్ వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టవా, నువ్వు మునగాలు కొట్టు. సర్పంచ్ కొడతాడు, కేంద్ర మంత్రి ఉంటావు, ఎమ్మెల్యే ఆయన చెప్తే నువ్వు సపరేట్గా సైలెంట్గా ఉంటావా? అంటే మీరిద్దరు ఒకటైనా ఏంటి? ఈడ ఏం నడుస్తుంది? హుజురాబాద్లో ఏం నడుస్తుంది అంటే మేము రాజేంద్ర అన్న అభిమానులుగా వట్టిగా ఉండలేము. మేము జీర్ణించుకోలేని ముచ్చట్లు, జీర్ణించుకోలేని వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి మేము ఇవాళ ముక్కుమ్మడిగా మా సొంత ఖర్చులతోటి రాజేంద్ర అన్నకు చెప్పుకోవడానికి రావడం జరిగింది. మాకెవరో పైసలు ఇస్తే కాళ్ళు పెడితే రాలే. మేము మా జరుగుతున్న అన్యాయం మీదన్నా మా మీద ఇట్లాంటి వ్యవస్థ చేస్తుండ్రు. అసలు మమ్మల్ని ఎందుకు పక్కకు పెడతారు? మేము బీజేపీ కాదా? మరి మేమేంటిది అని క్వశ్చన్ అడగడం కోసం వచ్చినాము. జరుగుతున్న వ్యవస్థ ఇదన్నా మమ్మల్ని పక్కకు పెడుతున్నారు. మరి ఇది పరిస్థితి అని చెప్పుకున్నారు. మీ సమస్యలు చెప్పుకున్నారు. అంటే మళ్ళీ మల్కాజ్గిరి నుంచి మీ ఏరియాకి రావాలని చెప్పుకున్నారా, లేకపోతే ఏంది? అక్కడికి వచ్చి ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి మాకు సపోర్ట్ చేయాలని చెప్పారా? ఏం మాట్లాడారు? 100% హుజురాబాద్కు రావాలన్నా మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడైతే ఎట్లా చూసుకున్నామో అదే వ్యవస్థగా చూసుకుంటాము. అప్పుడు ఉప ఎన్నికలలో రాత్రి మొబైల్ మాకు తెలియదు, కోట్ల రూపాయలను పక్కకు పెట్టి ఓట్లు వేయించిన వ్యక్తులము. ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా పనిచేసిండు. వాడికి నైట్ తెలియదు, పొద్దున్న తెలియదు, వాడు అన్నం తింటుండో తింటలేడో తెలియదు. ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళను రైల్వే స్టేషన్లో సాది వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళకు అన్నం పెట్టిన కార్యకర్తలు మేము అట్లాంటి వ్యవస్థగా ఉండదు. రాజేందర్ అన్న రావాలి, ఒక గరీబు బిడ్డలకు మంచి మంచి సహాయాలు చేసిండు. ఇలా మాకే సాయం చేయమని అడగలేదు. ఎవరైతే మేము ఫోన్ చేసినా కానీ అన్నాక ఆయనకు అవసరం ఉన్నది, పాపం ఆయనకు ఇది ఉన్నది అని అంటే సహాయం చేసే వ్యక్తి ఇలా రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే రాజేందర్ అండి. ఇలా మేము ఇక్కడికి వచ్చినాము. మాకు ఫస్ట్ టైం ఆయన చిన్న జీప్ వేసుకొని వచ్చిండు ఫస్ట్ ఎలక్షన్ లో. అప్పుడు కోళ్ళు ఉన్నాయట, గుడ్లు ఉన్నాయట, పైసలే అన్నారు. ఆ గుడ్డు ఇవాళ ఇంటికి వచ్చి తింటున్నాము. మా కడుపు నిండా భోజనం పెట్టిండు. ఎంతో సరిపోదా మాకు? ఈ ఆప్యాయత, ఇలాంటి అనురాగం ఉండే వ్యక్తే మాకు కావాలని కోరుకుంటున్నాం. ఇలా ఎవరు అహంకారంతో తిరిగే వ్యక్తి కాదు. ఇలా హుజురాబాద్ లో ప్రజలు కోల్పోయే విషయం ఏమంటే అసలు ఎవడికి చెప్పుకోవాలి మా సమస్యలు అని బాధపడుతూ తల్లడిస్తున్నారు. వాళ్ళు ఎందుకు తల్లడిస్తున్నారంటే ఇలా హాస్పిటల్కు పోదామంటే చెప్పుకునే నాయకులు లేడు. ఇలా ఒక కార్యకర్తకు జరుగుతుంది, ఒక కార్యకర్తకు యాక్సిడెంట్ జరిగింది. ఇలా సంజయ్ గారు పిఎల్ లెటర్ పంపినా కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 5,000 రూపాయలు కూడా తగ్గియాలి. ఏమిటికి మేము చేసి ఎందుకు? అలాంటి కార్యకర్తలు ఎంతో మంది క్షోభ అనుభవిస్తుంటారు. అదే రాజధానికి తెలిసిందనుకో ఇమ్మీడియట్లీ ఒకవేళ తగ్గలేదు 5,000 సాయం చేస్తాడు, 10,000 సాయం చేస్తాడు. చేసిన కార్యకర్త నా ఓడు అనే హక్కును చేర్చుకునే ఏకైక వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మాకు కావాలనే కోరుకొని వచ్చినాం. మేము ఎజెండాలు కాదు, మా రాజేందర్ అన్న కావాలి, రాజేందర్ అన్నే మాకు ముఖ్యమని వచ్చినాం.
అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చి మీకు ఖచ్చితంగా మాకు దగ్గర కావాలి, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడానికి వచ్చి మరి రాజేందర్ గారు ఎలా స్పందించారు? వస్తా అని చెప్పినా మరి ఏంది పరిస్థితి? తప్పకుండా వస్తా అన్నాడు, తప్పకుండా వచ్చుడే, తప్పకుండా స్థానిక ఎలక్షన్లలో ప్రతి ఊర్లో సర్పంచ్, ప్రతి ఊర్లో ఎంపీటీసీ, ప్రతి ఊర్లో వార్డ్ మెంబర్లు, జడ్పీటీసీ, ఎంపీపీ అందరినీ గెలిపించుకుంటా అని చెప్పిండు. అందరినీ గెలిపించుకొని తీరుతా అని చెప్పిండు. ఆయనే మొదటి నుంచి వెళ్ళి ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ దగ్గర తిరిగిన, ఒక ప్రజలలో, ఒక గ్రామీణ ప్రజలలో తిరిగిన కార్యకర్త తను. ఒక అక్కడి గుణాలు, వాళ్ళ భాష, వాళ్ళ యాస అంత అర్థం చేసుకున్న వ్యక్తి ఇవాళ ఇక్కడికి వచ్చాడు, మల్కాజ్గిరికి వచ్చాడు. కొన్ని లక్షల మంది జనంలో తిరుగుతుండు, కానీ అక్కడున్న భావం వేరు, ఇక్కడున్న భావం వేరు. కానీ ఇక్కడో కోల్పోయిన తన మనసులో కూడా ఉన్నది. తప్పకుండా వస్తాడు, వచ్చి తీరుతాడు. 100కు 100% గెలిపించుకొని ఒక హీరో లాగా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఆన్మూర్తి అని మేము నిలబెట్టుకుంటాం.